షర్మిల వ్యవహారం ముందు నుయ్యి వెనక్కొయ్యిలా మారింది. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా అంతకుముందు వైఎస్ఆర్ టీపీ పెట్టి అది మూసేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అడుగులు ముందుకు వేసినటువంటి షర్మిలకి తెలుగుదేశం సంపూర్ణ సహకారం అందించింది. తెలుగుదేశం మీడియా కూడా సంపూర్ణ సహకారం అందించింది. ఇప్పుడు ఏం పాత్ర పోషించాలి? సరే, రాహుల్ గాంధీని వీళ్ళని కలిసింది, ఆశీర్వాదం తీసుకుంది, పార్టీని బలోపేతం చేస్తున్నది. పార్టీ బలోపేతం అన్నది ప్రభుత్వం మీద పోరాటంతో సాధ్యం. గత ప్రభుత్వమైనటువంటి తన అన్నని ఎదిరించినటువంటి ధీరురాలు, ధీరవనిత ఇవాళ ఏంటి పరిస్థితి? చంద్రబాబు ప్రభుత్వం మీద వెళ్తుందా? కానీ అదే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రశంసిస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే ఏ క్షణంలోనైనా సరే చంద్రబాబు బీజేపీతో విభేదించి తమ వైపు రావాలి ఎన్డీఏ కూటమిలోకి అనుకుంటోంది. ఇంకోటి, మొన్నటి విజయం తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఐఎన్డీఏ ఊపు వస్తుంది, అలాంటప్పుడు చంద్రబాబు లాంటి వాళ్ళు తమకు అవసరం అన్నటువంటి ఉద్దేశం కూడా కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గర ఉంది. కాబట్టి తెలుగుదేశంతో గొడవలకి ఒప్పుకోదు కాంగ్రెస్ అధిష్టానం. ఇక ఏదైనా స్టేట్మెంట్ అనేది హోదా గురించి అనినో లేకపోతే కనుక విభజన చట్టం గురించి అనినో వీటికి ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియా కవరేజ్ ఇవ్వదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా కవరేజ్ ఇచ్చినా అంత ఉపయోగం ఉండదు. ఇప్పుడు 5 ఏళ్ళు నడుపుకురావాలి పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసుకురావాలి. సంస్థాగతంగా డెవలప్ చేయాలంటే అవతల ఈ రూట్లో ఉంది. వైసీపీ వాళ్ళు ఇప్పుడు మానేసేసి ఆమె దగ్గరకు వచ్చేస్తారా అంటే ఈ ఓటింగ్ పర్సంటేజ్ చూసిన తర్వాత వచ్చే పరిస్థితి లేదు. ఒక 5% 10% వచ్చి ఉంటే కనుక వైసీపీ వాళ్ళందరూ ఎగబడి వచ్చేస్తారు. కానీ అట్లాంటి సిచ్యుయేషన్ లేదు. ఇప్పుడు ఆమె భవిష్యత్తు ఏంటి, రాజకీయ భవిష్యత్తు చూడాల్సి ఉంది.